అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆదివారం మనం ధ్యానం చేస్తున్నటువంటి వాక్యము 1 పేతురు 3వ అధ్యాయము 12వ వచనం. 3వ అధ్యాయము 12వ వచనం. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు కన్నులు ఎవరి మీద ఉన్నాయంట? నీతిమంతుల మీద ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఆయన చెవులు వారి ప్రార్థన వైపులను ఉన్నాయి. అంటే నీతిమంతుడిని దేవుడు చూస్తూ ఉన్నాడు, పాపిని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీతిమంతుల ప్రార్థన ఆయన పెడచెవిని పెట్టడని మనకు అర్థమైపోయింది. అంటే ప్రార్థన వినేటి పావనుడు ఆయన, పరిశుద్ధుడు. పావనుడు అంటే పరిశుద్ధుడు. సో ఆయన నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపులను ఉన్నవి కనుక ప్రభు ముఖము కీడు చేయ వారికి విరోధముగా ఉందంట. అంటే ఇప్పుడు మనం కనుక మరి ఏమన్నా వ్యతిరేకమైన పనులు చేస్తుంటే, దేవుని వ్యతిరేకంగా జీవిస్తే ఏమవుతున్నది? దేవుడు మనల్ని తన ముఖాన్ని తిప్పివేసుకుంటున్నాడు, తన ముఖాన్ని తిప్పివేసుకుంటున్నాడు దేవుడు. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? అసలు ఇంత పని జరగడానికి కారణం ఏమిటి? అసలు ఆలోచించుకోవాలి. దేవుడిని ప్రార్థన చెవులు, ఆయన చెవులు ఎక్కడున్నాయంట? మన ప్రార్థన వైపు ఉన్నాయంట. సో ఇప్పుడు మన ప్రార్థన వినడం లేదు అంటే సంథింగ్ ఈజ్ రాంగ్. సో అది ఏమైందనే దాన్ని మనం తెలుసుకోవాలి. ఏమి జరిగిందనే దాన్ని మనం తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఒకసారి మొదటి సమూయేలు తీసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము. చూడు, మొదటి సమూయేలు 13వ అధ్యాయం తీసుకోండి. మొదటి సమూయేలు 13వ అధ్యాయం. మొదటి సమూయేలు 13వ అధ్యాయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అక్కడ 8వ వచనం చదివినట్లయితే సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. అతడు దహన బలి అర్పించి సాగించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతని కలుసుకొని అతనికి వందనము చేయడకై బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగెను. అందుకు సౌలు జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు ఫిలిష్తీయులు మిక్మషులో కూడిని నేను చూచి ఇంకను యెహోవాను శాంతపరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదులనుకొని నా అంతటా నేను సాహసించి దహన బలి అర్పించుటనెను. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకం పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచడం యెహోవా తలంచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలువదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల వారిని ఒకరిని కనుగొని ఉన్నాడు. నీవు ఆజ్ఞాపించి దాన్ని నీవు గైకొనకపోతే గనుక యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతిగా నియమించెను. నేను ఏమని చెప్పాను? నేను నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకం పని చేసి. ఎవరు ఈయన ఈ పని చేసిన వాడు? సౌలు. సౌలు ఎవరు చేశారు ఈ అవివేకం పని? ఎవరు చేశారు? సౌలు చేశారు. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ సౌలును ఇశ్రాయేలు మీద మొదటి రాజుగా అభిషేకించాడు, అనైటింగ్ చేశాడు. దేవుని స్తోత్రం. ఈయనే ఇశ్రాయేలు ప్రజలకు భూమి మీద చెప్పుకోవడానికి మొదటి రాజుగా నిలిచాడు. మనుషులలో
సో ఈ సౌలు అందరికంటే కూడా మరి చాలా ఎత్తైన వాడు, సుందరము గలవాడు, అందమైన వాడు, మరి ఆయన పోలిన వారు ఎవరు లేరని చెప్పేసి మన వాక్యంలో చదువుతూ ఉన్నాం. ఈ యొక్క సౌలునే దేవుడు ఎన్నుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకొని మరి ఆ యొక్క సౌలుకు పట్టాభిషేకం చేస్తే ఆ ఇజ్రాయేలు ప్రజలు రక్షించడానికి, వారిలో గొప్ప నాయకులుగా ఉండడానికి సౌలును దేవుడు ఎన్నుకున్నాడు. సౌలు మీదకి దేవుని యొక్క ఆత్మ వచ్చిందని 10వ అధ్యాయం 6వ వచనంలో చదువుతామా. ఈ విధంగా ఇంతగా మరి యొక్క సౌలు దేవుడు ఆశీర్వదిస్తే మరి సౌలు ఏంటంటే ఫిలిష్తీయులు దండెత్తేస్తున్నారు. ఫిలిష్తీయులు పక్కన దండేస్తూ వస్తున్నారు. భయం వచ్చింది. వెంటనే సౌలు వస్తారన్నాడు, సమూయేలు వస్తారన్నాడు బలి అర్పించడానికి, శాంతి బలి అర్పించడానికి, సమాధానం అర్పించడానికి వస్తానన్నాడు. సమయం ఆలస్యమైంది. వెంటనే ఈయనే ఆ బలిని అర్పించేశాడు. యాజకుడు తప్ప ఎవరు కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రవేశించకూడదు. కానీ సౌలు రాజు మాత్రమే, పరిపాలన చేసేవాడు మాత్రమే, కానీ దేవుని చేత తన సన్నిధిలో ఉండడానికి ఎన్నుకోబడిన వాడు కాదు. మనుషుల పాలన ఆరంభం చూసేవాడు మాత్రమే. కానీ దేవుని సన్నిధిలో దేవుడు ప్రతిష్ఠించుకున్నటువంటి సమూయేలు తప్ప ఎవరు కూడా దేవుని సన్నిధిలోకి రాకూడదు. కానీ సమూయేలు వెళ్ళాడు, నైవేద్యం అర్పించాడు. నైవేద్యం అర్పించాడు. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్యూటీ దేవుడు ఇచ్చాడండి. మరి ఇచ్చినప్పుడు మరి ఆ యొక్క పనిని మీరి సమూయేలు గారు రాకపోవడం ఆలస్యమైందని వెంటనే బలిని అర్పించి పాపం చేసి ఉన్నాడు. ఈ విధంగా అవివేకం పని చేయడం వల్ల దేవుడు ఏమన్నాడు, నీ యొక్క ఇశ్రాయేలు మీద నేను రాజుగా అభిషేకిస్తున్నానన్నాడు. మరి వెంటనే ఏమన్నాడంటే దేవుడు సదాకాలము స్థిరపరచుటకు, ఇశ్రాయేలు మీద సదాకాలం నేను రాజ్యముగా నియమించుటకు దేవునికి మనసైంది. అయితే నీ రాజ్యం నిలవద్దు అన్నాడు. ఈ రాజ్యము నిలువదు అన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చినటువంటి రాజ్యం, దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని సౌలు కోల్పోయాడు. ఇది అంటే ఇప్పుడు దేవుని యొక్క కనులు ఎవరి మీద ఉంటాయి? దేవుని యొక్క కనులు ఎవరి మీద ఉంటాయి? నీతిమంతుల మీద. ఆయన చెవులు ఎవరి దగ్గర ఉంటాయి? వారి ప్రార్థన వైపు. అంటే ఇప్పుడు ఇక్కడ మరి సమూయేలు కోల్పోయాడు. సమూయేలు కోల్పోయి ఎవరు ఈ వ్యక్తి? ఆయన మరి ఇక్కడ మన 15వ అధ్యాయంలో కూడా చదువుతాం. 15-11 చూడండి. 10 సమూయేలు 15-11 చూసినట్లయితే, సౌలు నన్ను అనుసరింపక వెలుగ తీసి నా ఆజ్ఞను గైకొనకపోయాను కనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అతడు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచున్నాడు. అందుకు సమూయేలు ఏమైంది? ఆయన సమూయేలు ప్రవక్త కాబట్టి కోపాశేకుడై రాత్రి అంతా కూడా యెహోవాకు మొరపెడుతున్నాడు. ఎవరి కోసం మొరపెడుతున్నాడు? సౌలు కోసం మొరపెడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసిన ఆజ్ఞను గైకొనకపోయాను కనుక అతని రాజుగా ఎవరు పశ్చాత్తాపడుతున్నారు? యెహోవాకు సమూయేలు ప్రత్యక్షమై మరి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నది. సో దేవుని బిడ్డలారా, మనం కూడా చాలా సార్లు ఈ విధంగా దేవుడు మనకు చెప్పేటువంటి మాటము, మరి భూమి మీద నరుని సృష్టించినందుకు ఆదికాండంలో కూడా దేవుడు ఆరోగ్యం చదువుతున్నాం. భూమి మీద నరుని సృష్టించినందుకు దేవుడు చింతించాడు. భూమి మీద నరుని సృష్టించినందుకు దేవుడు చింతించాడు. ఎందుకు చింతపడుతున్నా? చింత అంటే ఇక్కడ బాధ, దిగులు. ఈ మనిషిని ఎందుకు చేశారు అని దేవుడు బాధపడ్డాడు. ఇప్పుడు మనిషిని చేసినందుకు చూడండి, సౌలు యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చిననగా సమూయేలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులు ఎడ్లరంకెలు ఎక్కడ వెళ్ళని. అందుకు సౌలు అమలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చింది. ఈ దేవుడైన యెహోవా బలి అర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చి మిగిలిన వాటిని మేము నిర్మూలన చేసి అనగా, సమూయేలు నీవు మాట్లాడ పని లేదు, యెహోవా నాతో సెలవిచ్చిన మాట తెలియచేయుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ చూడండి, 22వ వచనం చూడండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? అంటే ఇప్పుడు ఏంటి? ఆయన ఆజ్ఞను గైకొనడం వలన యెహోవా సంతోషిస్తాడా? దహన బలులు అర్పించడం వలన ఆయన సంతోషించునా? ఆలోచించును.
బలులను అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేలకు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఇప్పుడు ఏం వినాలి? మాట వినాలి. ఏం వినాలి? మాట వినాలి. ఇప్పుడు ఏం జరిగింది? ఆలోచించుము అని చెప్పేసి దేవుడు ఒక వాక్యమును పలుకుతూ ఉన్నాడు. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, బలు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, అలాగే పొట్టేల ప్రభువును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. నీ బలి కంటే కూడా దేవుని యొక్క ఆజ్ఞ ముఖ్యం. దేవుని యొక్క ఆజ్ఞలను పాటించడం చాలా ముఖ్యము. చాలా మంది సంఘానికి కానుకలు ఇస్తారు, కానీ భక్తి జీవితంలో చదివిపోతారు. ఇట్ ఇస్ ఏ వార్నింగ్. నువ్వు ఎంత ఇచ్చినా కానీ పాపాన్ని కడుక్కోవటం అసాధ్యము, అసాధ్యము. అది ఎలాగ సాధ్యమవుతుందంటే దేవుని మాట వినడం వల్లే సాధ్యమవుతున్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బలి అర్పిస్తే పాపం పోదు, కానుకలు ఇస్తే పాపం పోదు. ఎప్పుడు పాపం పోతుంది? దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి ఆ యొక్క ఆజ్ఞల చొప్పున నడుచుకుంటే పాపం పోతూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పాపం చేసి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి నువ్వు నైవేద్యం ఇచ్చినా, బలి అర్పించినా, కానుకలు ఇచ్చిన దాన్ని దేవుడు అంగీకరించడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అన్యాయముగా సంపాదించేటువంటి సొమ్ము తీసుకొచ్చి దేవుని మందిరంలో విస్తారమైనటువంటి దానం చేసినా కానీ దేవుడు నిన్ను మెచ్చుకోడు. పాపం పాపమే, అన్యాయం అన్యాయమే. కాబట్టి అన్యాయపు సిరి వలన మనము దేవుని కొనలేము. అన్యాయపు సిరి వలన మనము దేవుని కొనలేము. సో దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆయన ఆజ్ఞలు గైకొనాలి. ఆయన మాటని వినడమే ఇదే మానవ జాతికి శ్రేష్టమైనటువంటిది. కాబట్టి 25 వచనం చూడండి, 1 సమూయేలు 17:25. కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మొక్కుకున్నట్టు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను. నీవు యెహోవాని విసర్జించితివి కనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించినని చెప్పి వెళ్ళిపోవాలని తిరగగా సౌలు అతని దుప్పటి చెక్కు పట్టుకున్న అది చినిగెను. అప్పుడు సమూయేలు అతను చెప్పాను, నేడు యెహోవా ఇశ్రాయేలు రాజ్యము నీ చేతిలో లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దాన్ని అప్పగించి ఉన్నాడు. దాన్ని ఇంట్లో తీసివేసి నీకంటే ఉత్తముడైన వారికి దేవుడు సౌలు వెళ్ళిపోతున్నాడు చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. సౌలు అన్నాడు, సమూయేలు చెప్పి సౌలుతో చెప్పి వెళ్ళిపోతూ ఉన్నాడు. పట్టుకుంటే ఆ యొక్క చెంగు పట్టుకున్న ఆయన అది చిరిగిపోయింది. అప్పుడు చెప్పాడు, నాయనా నీకు నేను చెప్పడానికి ఏమీ లేదు, దేవుడే తీసేశాడు కాబట్టి నేను చెప్పడానికి ఇంకా ఏమీ లేదు అన్నాడు. మరి ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడుతాడు, ఆయన అబద్ధమాడు, పశ్చాత్తాపడు. అందుకు సౌలు, నేను పాపం చేసి తిని ఆయనను నా జనుల పెద్ద ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నన్ను గణపరిచిన యెహోవాకు మొక్కుకొనుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతని వేడుకొనిన సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, ఈ విధంగా కొన్నిసార్లు ఏమవుతున్నది? తప్పిపోతూ ఉన్నాం. సో మరి ఈ రోజున నీకంటే ఇప్పుడు ఎవరైనా కాబట్టి పాపం చేశావు కాబట్టి నీకు మారుగా నేను వేరొక వాడిని అపాయింట్ చేశాను అన్నాడు. వేరొక రాజుని అపాయింట్ చేశాను. ఆ రాజు ఎవరంటే ఎవరు? దావీదు. సౌలు తర్వాత అభిషేకించిన రాజు దావీదు. సో ఈ యొక్క దావీదు నీవు ఎన్నుకోవడం వలన సౌలు చేసేటువంటి పాపం ఏమి పెద్ద అంటే పాపం అంటే పెద్ద పాపం అంటే నేను ఆ మాట అనకూడదు. పెద్ద పాపం అంటే మాట వినలేదు దేవుని మాట. అక్కడ ఒక టెన్షన్, ఫిలిస్తీన్లు వస్తున్నారు, ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చేసారు. సో వాళ్ళందరూ కూడా యుద్ధానికి రెడీగా ఉన్నారు. సమాధాన బలి అర్పించక ముందు యుద్ధానికి వెళ్ళకూడదు. సో వెయిట్ చేయాలి, ఎవరు రావాలి? ప్రవక్త రావాలి, దేవుని యొక్క మాటను అక్కడ విడుదల చేయాలి. మీరు యుద్ధం చేయొచ్చా చేయకూడదని ఎవరు చెప్పాలి? సమూయేలు ప్రవక్త చెప్పాలి. చెప్పితేనే యుద్ధానికి వెళ్ళాలి, లేకపోతే వెళ్ళకూడదు. కానీ ఏం చేసి కంగారు పడిపోయాడు, టెన్షన్ పడిపోయాడు. వెంటనే నిర్ణయాలు తీసుకున్నటువంటి నిర్ణయం దేవుడికి వ్యతిరేకమైనటువంటి. ప్రవక్తను దేవుడు పంపించలేదు, ప్రవక్తను ఆలస్యమయ్యేసరికి మరి ఈ రోజున ఏమి జరిగింది? రాజ్యాన్ని కోల్పోయాలి. మరి దేవుని మందిరానికి మనం ఆలస్యంగా రావడం వలన ఏమి కోల్పోతున్నామంటే ఆశీర్వాదాలు కోల్పోతున్నాం, శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని కోల్పోతూ ఉన్నాం. మరి ఆయన మందిరమును చూడాలని ఆశ కలిగి ఉన్నాను అంటాడు దావీదు కీర్తనలో.
ఆయన మందిరావరణను చూడవలని నేను ఎంతో ఆశపడుచున్నాను అన్నాడు. ఆయన మందిరమునందు నివసించువారు ధన్యులు అన్నాడు. మరి ఈ రోజున మనము మన స్థితి ఎవరి మాట వింటూ ఉన్నాం? ఆయన ఆజ్ఞలు ఆయన మాట వింటున్నామా? ఆయన ఆజ్ఞ పాటిస్తున్నామా? ఒకసారి మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క దావీదుని అభిషేకించి దావీదు కూడా తప్పిపోయాడు. 2వ సమూయేలు చూడండి, 2వ సమూయేలు 12వ అధ్యాయం చదవడం. 2వ సమూయేలు 12వ అధ్యాయము 7వ వచనం నుంచి. 2వ సమూయేలు నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడవు నీవే, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయుల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరికి నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించుతుంది. ఇది చాలదని నీవు అనుకున్న ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఉందును. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసితివేమి? హిత్తీయుడగు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్యగా ఎగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతని చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య ఉన్నట్లు తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధములు కలుగును. నా మాట ఆలకించుము. యెహోవాను నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలమునని నేను నీకు అపాయము పుట్టిందును. నీవు చూచుండగా నేను నీ భార్యను తీసి నీ చేరువారికి అప్పగించేదను. అప్పుడు దావీదు, నేను పాపం చేస్తుంది. దావీదు నాతానుతో అనగా నాతాను చావకున్నట్టు యెహోవాని పాపం పర్యటించింది. అయితే ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీ గొప్ప ఏదో కలుగజేసింది కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చిన దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాడు. పాపం వలన పుట్టిన వాడు ఏమైపోయాడు? చనిపోయాడు. పాపం వలన ఎవరికి శిక్ష వచ్చింది? బిడ్డలకు శిక్ష వచ్చిందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. దావీదు చేసినటువంటి పాపం వలన దావీదు చేసినటువంటి పాపం వల్ల పుట్టిన బెత్షెబా పుట్టిన బిడ్డ చనిపోతానని చెప్పేసి నాతాను ప్రవక్త చెప్పాడు. అదే విధంగా చనిపోయాడు. సో పాపం వల్ల పుట్టడం వలన అక్రమ సంతానం. సో అక్రమ సంతానము మరి భూమి మీద ఎలా ఉంటుంది? బలత్కారులు అనేది పాపములో పెరిగిపోతూ ఉన్నారు. దేవుని యొక్క ఆజ్ఞలు పాటించడం లేదు. వాళ్ళ ఇష్టానుసారంగా పెరుగుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మరి యొక్క దేవుడు మరి దావీదును అభిషేకించి రాజ్యం సౌలుకి ఇచ్చినటువంటి రాజ్యం అంతా కూడా ఇచ్చాడు. ఇది చాలా కనుక్కుంటే నీకు ఇంకా కొంత ఇచ్చేవాడిని కదా. నువ్వు ఎందుకు ఇలాంటి పాపం చేశావు? కాబట్టి ఇంకా నీవు జీవించే సంవత్సరానికి కూడా యుద్ధకాలము అన్నాడు. యుద్ధకాలము, శ్రమలు అన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ విధంగా దావీదు యొక్క జీవితము మరి ఇంతగా వేదన పడడానికి దావీదు కారణమై ఉన్నాడు. దేవుడు తన జీవిత సంవత్సరంలో కూడా యుద్ధ వాతావరణాన్ని కలిగించి ఉన్నాడు. ఇంకొక రాజు ఉన్నాడు, ఆస. 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయం. ఆ కాలమందు 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హానాని యోధా రాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలా ప్రకటించింది, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయెను. బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులను గల కూషీయులను నూబీయులను గొప్ప దండే వచ్చింది కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. తన ఎడ యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై దుష్టలోకమంతటా యెహోవా కనుదృష్టి సంచారం చేయుచున్నది. లోకమంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించింది కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. దేవుని బిడ్డలారా, దావీదు ఏమన్నాడు? ఇది మొదలుకొని యుద్ధాలు కలుగుతాయి అన్నాడు.
సౌలుతో ఏమన్నాడు, ఇది మొదలుకొని సదాకాలం నిలిచేటువంటి రాజ్యాన్ని తీసివేసి నీ పొరుగు వారికి అప్పగిస్తున్నాను అన్నాడు. సో ఆసా జీవితంలో కూడా ఇదే జరిగింది. సిరియా రాజు అయినటువంటి సిరియా రాజు అంటున్నాను, ఆస ఎవరు, యోధా రాజు అయినటువంటి ఆస ఎవరిని నమ్ముకున్నాడు? సిరియా రాజు నమ్ముకున్నాడు. దేవుని నమ్ముకోలేదు అక్కడ. సిరియా రాజును అప్పుడు సిరియా రాజు నమ్ముకున్నావు కాబట్టి నీవు నేను సృష్టించినటువంటి నీ దేవుడిని నమ్ముకొనక, ఐగుప్తు దేశం నుంచి మిమ్మల్ని విడిపించిన దేవుడిని నమ్ముకొనక నువ్వు ఎవరు నమ్ముకున్నావు? నీ పొరుగు రాజు అయినటువంటి సిరియా రాజు నమ్ముకున్నావు కాబట్టి నీ నుంచి నీ రాజ్యాన్ని తీసివేస్తున్నాను అన్నాడు. ఈ రాజ్యాన్ని తీసివేస్తున్నాను అన్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వు సిరియా రాజు యొక్క సైన్యము నీ వశం నుంచి తప్పించుకుపోయింది. బాగు విస్తారమైన రథములను, గుర్రపు రథములను, పుష్టి భూమిలు, గొప్ప దండే వచ్చింది కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకున్నందున వాళ్ళందరినీ కూడా నీ వశంలో ఉంచానన్నాడు. సో ఇప్పుడు ఏమైంది? తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేయించున్నది. ఈ విషయమందు, ఏ విషయమందు? నమ్ముకునే విషయంలో, నిర్ణయం తీసుకునే విషయంలో నువ్వు దేవుని యొక్క మాటను వినలేదు కాబట్టి దేవుడు చూశాడు. ఆయన దృష్టి చేత ఆయన చూశాడు. చూసేదా మన వాక్యం ఇచ్చిన మొదటి పేతురు ఏం చదివాం? ఆయన కన్నులు ఎవరి మీద ఉన్నాయి? మొదటి పేతురు 3వ అధ్యాయం నీతిమంతుల మీద. ఆయన కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నాయి. దేవుని స్తోత్రం. మరి అయితే ఇప్పుడు ఏమని చెప్తున్నాడు ఇక్కడ? యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేయించున్నది. ఈ విషయంలో నీవు మతి తప్పి ప్రవర్తించితివి. దేవుని బిడ్డలారా, ఈ విషయంలో, నమ్ముకునే విషయంలో దేవుని నమ్ముకొనక నువ్వు మనుషులు నమ్ముకున్నావు, దేవుని ఆశ్రయించలేదు. అందుకే మన 118 కేసులు చదువుతాం కదా, మనుషులు నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించలేదు, రాజును నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించడం లేదు. మరి ఈ రోజున సిరియా రాజును నమ్ముకున్నాడు ఆస, మరి రాజ్యాన్ని కోల్పోయాడు. నువ్వు మతి తప్పి ప్రవర్తించావు, బుద్ధి లేని వాళ్ళకు ప్రవర్తించావు. సో ఇప్పుడు ఏమైంది? ఈ రాజ్యం మధ్య దినాన్ని కూడా యుద్ధమే అన్నాడు. సో ఈ జీవితంలో యుద్ధం జరుగుతూ ఉంటుంది. యుద్ధం మన యుద్ధం చేసేది మనుషులతో కాదు. భూమి మీద క్రైస్తవులు యుద్ధం చేయాల్సింది మనుషులతో కాదు. ఎవరితో యుద్ధం చేయాలి? ఈ లోకంలో ఉన్నటువంటి చీకటి శక్తులతో యుద్ధం చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులతో యుద్ధం చేస్తే మరణం. సో ఈ యొక్క చీకటి శక్తులతో విజయం చేస్తే పరలోకానికి మన యొక్క జీవితాన్ని కాపాడుకుంటాం. చీకటి శక్తులు అండి, శరీరాశులు, నేత్రాశులు, ఇవన్నీ కూడా లోక సంబంధమైన శక్తి. ఈ లోకంలో నువ్వేమైనా బానిసమైపోయినా, దేనికైనా బానిసమైపోతున్నావా? జాగ్రత్తగా ఆలోచించుకోమని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం అందరం కూడా దేవుని సన్నిధిలో ఉండి మరి దేవుడు నువ్వు మతి తప్పి ప్రవర్తించావు అన్నాడు. అంటే ఇక్కడ బలి కంటే ఏమన్నాడైనా ఆజ్ఞలు కైకొనమన్నాడు. బలి కంటే ఆజ్ఞ కైకొనమన్నాడు. నువ్వు ఇచ్చేటువంటి ద్రవ్య దహన బలుల కంటే కూడా నా మాట వినమన్నాడు. సో ఇప్పుడు దేవుడు మనం ఏ కోరుతున్నాడు? బలిని కోరుతున్నాడా? ఏ కోరుతున్నాడు? ఆయన మాట వినమని కోరుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. మనం ఇచ్చేటువంటి బలులను ఆయన లెక్క పెట్టలేదు, లెక్కించడు. ఆయన ఆ బలులను ఆయన లెక్కించడు. అందుకే 1 కొరింథీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయం 36వ వచనం చూడండి. 1 కొరింథీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయం 36వ వచనం. ఓ అవివేకి, నీవు విత్తినది సచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తుదాన్ని చూడక అది గోధుమ గింజ అయినా సరే, మరి ఏ గింజ అయినా సరే, వట్టి గింజనే విత్తుతున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ అవివేకి అన్నాడు, ఓ జ్ఞానం లేనివాడా, ఓ మూర్ఖుడా అన్నాడు. ఎందుకని? నువ్వు విత్తినది చచ్చితేనే గాని ఈ భూమి మీద నువ్వు ఎలాంటి పనులు చేస్తావు దానిని బట్టి నీకు నిర్ణయించబడుతున్నది నీ జీవితం. అంతేగాని ఏ శిక్ష అనేది లేదు. ఆ క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష అనేది పాపం చేస్తే సో గాడ్ ఇస్ నాట్ గోయింగ్ టు జస్టిఫై యువర్ వర్డ్. డోంట్ థింక్ లైక్ దట్. అంటే ఆయన శిక్షించడు అని చెప్పేసి ఆలోచించు. కాబట్టి ఈ రోజున
ప్రతి ఒక్క కార్యము కూడా దేవుడు తన కన్నులను లోకమంతటా సంచారం చేస్తూ ఉన్నాడు. దేవుడు తన యొక్క దూతను పంపించి లోకమంతటా సంచారం చేస్తూ ఉన్నాడు. దేవుడు తన కంటి చూపులో మనం చూస్తూ ఉన్నాడు. సో మరి ఆయన కన్నులు మనకు, ఆయన కన్నులంట దేవుడు కన్నులకు మొదలైనది ఏది కూడా లేదు. ఎబ్రీలు రాసిన లేఖ 4:13 చూడండి. ఎబ్రీలు రాసిన లేఖ 4:13. ఎబ్రీలు రాసిన లేఖ 4:13. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎబ్రీలు రాసిన లేఖ 4:13. మరియు ఆయన దృష్టికి కనపడని దృష్టము ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క ఒప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ దేవునికి మనం లెక్క చెప్పవలసి ఉన్నామో ఆ దేవుని దృష్టికి అంతా కూడా చాలా స్పష్టముగా ఉన్నదంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా దేవుడు అందరినీ చూస్తూ ఉన్నాడు. లోకములో ఉన్నటువంటి నరులందరినీ కూడా చూస్తూ ఉన్నాడు. సో దేవుని యొక్క దృష్టికి మరుగైనది ఏది కూడా లోకములో లేదు. దేవుని యొక్క కన్నుల చూపులు, కంటి చూపులు తప్పించుకోవడానికి విలువైనటువంటి స్థలము ఎక్కడా కూడా లేదు. ఆయనకు మరుగైనటువంటి స్థలము ఏది కూడా భూమి మీద లేదు. దావీదు మహారాజు అనుకున్నాడు, నేను పాపం చీకటిలో చేశాను కదా అనుకున్నాడు. కానీ అందరి ముందు బయటపరిచాడు దేవుడు. దేవుని పట్ల కొన్ని విషయాలు దేవుడు బయటపరచలేదు. చీకటిలో ఉన్నటువంటి క్రియలు మరి వెలుగులో కనపడతారు. యేసులో వారు చెప్పారు, రహస్యమందు దాచబడింది ఏది కూడా బట్టబయలు ఆయన వాక్యం చాలా స్పష్టంగా చెప్తాడు. అంతరంగంలో ఎరిగినటువంటి దేవుడు దాన్ని బయటపెడతాడు, సరిచేస్తాడు. దాన్ని ప్రతిఫలం అనుభవించడానికి మనం రెడీగా ఉండాలి. ఈ రోజున ఈ యొక్క దాన పనుల కంటే నీతిమంతుల వైపు ఆయన కన్నులు ఉన్నాయి. నీతిమంతుల మీద ఆయన కన్నులు ఉన్నాయి. సో ఇప్పుడు మన ముగ్గురు రాజులు జ్ఞాపకం చేశాడు. సౌలు, దావీదు. సౌలు కంగారు వెళ్ళిపోయి సమాధానం పొందాడు. దేవుడిచ్చిన రాజ్యం కాదని దేవుడిచ్చింది కాకుండా పరాయి స్త్రీ యూరియా భార్యను ఆశించి దావీదు పాపం చేస్తే యుద్ధకాలం పొందుకున్నాడు. సౌలు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఈ మనశ్శాంతి దావీదు సదాకాలం యుద్ధకాలం లేదు. సో మరి ఆశా కూడా అదే చేస్తే ఆశా కాలం కూడా యుద్ధకాలం అన్నారు. సిరియా రాజు నమ్ముకున్నాడు. సో ఈ రోజున మనము దేవుని ఆశ్రయించక మనుషులను ఆశ్రయిస్తూ ఉన్నాం. సో దేవుని ఆశ్రయించడం వల్ల మనకి ఏమి కలుగుతుందంటే ఆయన మన ప్రార్థన వింటున్నాడు. అందుకే మనం అందరూ కూడా పాట పాడుకున్నాం. అందరూ కలిసి పాడుతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. మళ్ళీ ప్రార్థన వినిడి